తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక హానెస్ట్ మ్యాన్ ఉన్నాడు అనమాట నా ముందు. చాలా సంవత్సరాలుగా ఆయనకు నేను తెలియకపోయినా నేను ఆయన గమనిస్తూ ఉన్న దాంట్లో నేను బాగా గుర్తించింది ఏంటంటే ఒక హానెస్ట్ వ్యక్తి అని చెప్పేసి. మరి ఇండస్ట్రీలో అసలు హానెస్ట్ వ్యక్తి ఎలా బతుకుతున్నాడు అని ఒక డౌట్ ఉంది. ఉత్తుత్తి ఇంటర్వ్యూ అయితే చేసేద్దాం వచ్చేయండి. ఈరోజు నాతో పాటు మహేష్ విట్టా గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? పొద్దు నుంచి ప్రమోషన్ తిరుగుతున్నా, ఉమ్, ఎక్కడికి పోయినా అది తిప్పడం, కానీ మీరు కాఫీ కావాలా టీ కావాలా అని అడిగారు. ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతున్నా. కాఫీ తాగుతున్నారు. పొద్దు నుంచి పాపం తిరిగి తిరిగి అలసిపోయారు. మ్మ్. కాదు అంటే ఇంతకుముందు ఎప్పుడో నేను ఒక మాట నుండే, ఇల్లు కట్టుకోవాలంటేనే చాలా డబ్బులు ఉండాలి ఇండస్ట్రీలో అని చెప్పేసి. మరి సినిమాని ప్రమోషన్ మీరే ప్రొడ్యూస్ చేసి మీరే ప్రమోషన్స్ చేసుకుంటున్నారు, మీరే హీరోగా. బ్రహ్మానందం గారి సినిమా ఒకటి గుర్తొచ్చింది నాకు. ఆయనే హీరో, ఆయనే హీరోయిన్, ఆయనే ప్రొడక్షన్ అన్నట్టు. ప్రొడక్షన్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మరి? ప్రొడక్షన్కి డబ్బులు అంటే ఇండస్ట్రీలో సంపాదించుకుంది. బిగ్ బాస్కి వెళ్ళా 2 సార్లు, అవును. తర్వాత మూవీస్ చేశా. ఉమ్, సో నాకేంటంటే ఇంట్లో పెద్ద ఖర్చులు ఏమి అడగరు వాళ్ళు. ఇంట్లో బిలో మిడిల్ క్లాస్, ఇప్పటికి కూడా అలాగే నార్మల్గానే ఉంటారు వాళ్ళు. ఉమ్, సో ఉంది డబ్బులు, ఏం చేయాలి అనుకున్నప్పుడు సరే సినిమా తీద్దాం ఒకటి ఉమ్, అనేసి అనిపించింది అంతే. అంతే. డబ్బులు ఉన్నాయి, తీసేశారు. అంటే ప్రొడక్షన్లోకి దిగాలని ఉంది ఎప్పటి నుంచో. ముందు డైరెక్షన్ ఏమో కదా మీరు అనుకుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వస్తే యూట్యూబ్లో నన్ను యాక్టర్ చేశారు. ఉమ్, తర్వాత 2016 ఏప్రిల్లో తేజ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళా. ఓకే. వెళ్తే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, నువ్వు అన్నీ మూసుకొని ఒక 3 సంవత్సరాలు యాక్టింగ్ చెయ్యి, ఉమ్, నీకు అదే బాగుంటుంది, వద్దు అన్నాడు. ఓకే. సరే ఓకే, ఎందుకు సార్ అంటే, లేదురా డైరెక్షన్ కానీ యాక్టర్ అయితే నీకు కనీసం డబ్బులు వస్తాయి, అంతో ఎంతో మిగిలించుకుంటావు అన్నాడు. ఉమ్, ఇప్పుడే గంట కింద ఆయన దగ్గరికి వెళ్ళి ఉమ్, నా ట్రైలర్ చూపించి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఉహు. ఆయనతో నా పోస్టర్ లాంచ్ చేయించుకొని వచ్చిన. ఏమన్నారు ఆయన? నువ్వు బాగా సంపాదించుకుంటావు అని చెప్పినా కానీ సంపాదించినంత తెచ్చి మళ్ళీ ఈడే పెట్టుకుంటావు అని నేను అనలేదు రా అన్న. ఏమో సార్ అనిపించింది పెట్టాలని అన్న. సో నాకెందుకు అనిపించింది అంటే ప్రొడక్షనల్స్ ఒకటి స్టార్ట్ చేయాలి, నాతో పాటు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరినీ కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని ఉండేది. ఉమ్, లాక్డౌన్లో 100 రోజులు లాక్డౌన్ తర్వాత ఊరి నుంచి వచ్చా హైదరాబాద్లో. సో కరోనా తగ్గిపోయింది ఫస్ట్ వేవ్. ఉమ్, అందరం కూర్చోంటే పార్టీ చేసి 2-3 మిస్సింగ్. ఓకే. ఏం రావాలంటే వాడు చనిపోయాడంట మామ, ఇటు చనిపోయాడంట మామ అన్నారు. ఓ, అప్పుడు అనిపించింది, ఓడి అమ్మ ఏంది అంటే ఇప్పటిదాకా కలిసి ఉన్నాం అందరము, నెట్టుండిపోయినాడు. ఉమ్, అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక ఫీల్డ్లో ట్రై చేస్తూ ఏదో ఒక రోజు ఇటు కొడతారా అనుకుంటాం, కానీ ఒక రోజు వాళ్ళు లేకుంటే ఉమ్, అనిపించింది. సరే ఓకే, ఏం చేద్దాం, సరే చిన్న సినిమాలు ఎలాగో బాగా వస్తున్నాయి కదా, మనమే ఏదైనా ప్లాన్ చేద్దామని చెప్పి ఐడియా వచ్చింది. ఓకే. ఆలోచిస్తూ ఉన్నా ఉమ్, ఏం చేయాలి. అప్పటికి మన సుహాస్ కానీ మన కిరణ్ బోరం కానీ, సో వీళ్ళిద్దరూ నా సీనియర్స్. అంటే వీళ్ళిద్దరు నాకన్నా ముందే యూట్యూబ్లో వచ్చారు, యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేసుకున్నారు, అక్కడి నుంచి హీరోస్గా వచ్చారు, సక్సెస్ అయ్యారు. ఉమ్, సో ఇప్పుడు నేను కొత్తగా చేసేది ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఒక పాత్ క్రియేట్ చేసేసారు కదా, సరే ఓకే అని చెప్పేసి ధైర్యంతో దిగా. ప్రొడక్షన్లో. దిగిన తర్వాత ధూళి ఉంటుంది కదండి, సింపుల్గా తీయాలనుకున్నది లేదు. ఫస్ట్ హాఫ్ బాగా వచ్చింది, సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీద్దాం, ఉమ్, అరే అదిరిపోయింది, ఎడిటింగ్ మంచి వాళ్ళకి ఇద్దాం, అరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా మంచి వాళ్ళకి ఇద్దాం, అట్లా పెంచుకుంటూ పోయింది. సినిమా డిలే అవ్వడానికి కారణం ఏంటంటే అంటే నాకు అర్థమైంది, ఒక చిన్న సినిమాకి పెద్ద టెక్నీషియన్ల దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి పెద్ద సినిమాలు ఉంటాయి, వాళ్ళు చేయాల్సినవి. సో ఆ టైంలో మనం వెళ్ళి మనకు పరిచయం ఉంది కాబట్టి మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసి అన్న నా సినిమాకి చేయంటే చేస్తారు. ఉమ్, వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు మనం చేస్తారు, ఓకే. మనం అడిగిన టైంకి చెయ్యరు. సో అట్లా నాది Delay. డిలే అవుతూ వచ్చింది. ఉమ్, నాది పోస్ట్ ప్రొడక్షన్లో ప్రతి స్టేజ్ దగ్గర నెలలు ఆగిపోయింది. ఓ, సో మనం ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఉంటాం, ఉమ్, అడగలేం గట్టిగా. వాళ్ళు చేస్తే మన సినిమా బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇచ్చినాం. సో వాళ్ళు ఏంటంటే నిదానంగా టైం చూసుకొని చేస్తాంరా. ఉమ్, ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అంటే పెద్ద సినిమాలు ఏంటంటే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు కాబట్టి ఫస్ట్ డెడ్ లైన్ ఉంటుంది, ఉమ్, మన దానికి డెడ్ లైన్ లేదు. ఓకే. అలా డెడ్ లైన్ లేకపోవడం వల్ల డిలే అయ్యి డెడ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. మీరు అనుకున్న డబ్బుల్లోనే అయిందా? మీరు ఎంత బడ్జెట్ అనుకున్నారో అంత బడ్జెట్తో ఆగిపోయింది అనుకుందంటే 4 ఇంతలు అయిందండి. 4 ఇంతలు. మరి ఎక్కడి నుంచి తెచ్చారు డబ్బులు? ఏముంది, ఇంకా రోజు కూలి పనికి పోవడము, వచ్చిన డబ్బులు దీంట్లో పెట్టడం, రోజు మూవీస్కి వెళ్ళడము, ఏ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ఒప్పుకోవడము, ఎంత ఇస్తే అంతకు ఒప్పేసుకోవడము. ఇలా కూడా చేస్తున్నారా? అంతే కదా, మనకు డబ్బులు ఇంతకుముందు కొంచెం అవసరం. సెలెక్టివ్గా ఏమైనా ఉండేవాళ్ళేమో కదా. స్టార్టింగ్లో ఉమ్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయితేనే చేస్తా, లేదు ఇట్లా అయితేనే చేస్తా అనుకునేవాడిని. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా డబ్బులు అవసరం పోస్ట్ ప్రొడక్షన్. ఇప్పుడు
అదేది డబ్బులు కడితే కానీ మనకు అవుట్ ఇవ్వరు. సో డబ్బులు కావాలంటే ఏం చేయాలి? మనకున్నది ఇది ఒకటే పని. సో ఎవరు ఫోన్ చేసినా ఎంత ఇవ్వగలవు నువ్వు? ఓకే ఇంత, సరే నేను వస్తున్నా అని చెప్పేసి అట్లా చేసుకుంటా పోయినా. యాక్చువల్గా ఏంటంటే అప్పుడే బాగా ఎగ్గొట్టినారు నాకు. అప్పుడు ముందు నేను ఎప్పుడైతే డిమాండ్ చేసేవాడినో అప్పుడు ఎవరు ఒక రూపాయి కూడా ఎగ్గొట్టేవాళ్ళు కాదు. నేను ఎప్పుడైతే ఎంతో కొంత ఇచ్చేయండి నేను వచ్చేస్తా అని చెప్పానో అప్పుడే ఎగ్గొట్టేసినారు బాగా. ఓ అప్పుడు అనిపించింది ఓకే అసలు తగ్గకూడదు, మనం ఎప్పటికైనా డిమాండ్ చేసేది డిమాండ్లోనే ఉండాలి అనేసి. అప్పులైతే చేయలేదు మొత్తానికి సినిమా కోసం. అప్పులు చేసా, అప్పులు కట్టుకున్నా, ప్రస్తుతానికి అప్పులు ఏం లేవు. ఇల్లు కట్టారా పోనీ హైదరాబాద్లో? లేదు. చాలా రోజుల నుంచి అప్పటి నుంచి ఒక 2023 నుంచి వింటున్నా నేను మీ ఇల్లు గురించి, ఇంటి కథ గురించి. సినిమాలు చేస్తే సరిపోదు, ఫేమ్ ఉంటే సరిపోదు, ఇల్లు కట్టాలంటే. కట్టలేదు ఇంకా. ఇది అయిపోతే ఉమ్. ఏదైనా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటా హైదరాబాద్లో ప్రస్తుతానికి. ప్రస్తుతానికైతే రెంటెడ్ అపార్ట్మెంట్లోనే ఉన్నారు ఇంకా. ఉమ్. సినిమా మాత్రం చేసేసారు చాలా ధైర్యంగా. ఏంటి ధైర్యం అంటే? వర్కౌట్ అవుతుంది, ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది, అవును. బెంగళూరులో జాబ్ చేస్తున్నా, వదిలేసి వదిలేసి వచ్చా. వచ్చారు. అవును. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు తెలియకుండా ఫస్ట్లో ఛాన్సులు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఉమ్. సరే ఓకే అంటే డబ్బులేమో అప్పటికన్నా బాగానే వస్తున్నాయి కానీ ఖర్చులు మాత్రం పెరిగినాయి బాగా. సో కాబట్టి ఇది వదిలేసి వెళ్ళలేము. ఉమ్. అయితే వదిలేసి వెళ్ళాలా లేదా ఏదో ఒకటి చేసి వెళ్ళాలా. ఓకే. సో చూద్దాం, ఏదో ఒకటి చేసేసి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు 32 అండి. ఉమ్. నేను ఇప్పుడు కాకుండా ఒక 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత అరే నాతో పాటు నేను ఆ ఏజ్లో కొంచెం రిస్క్ తీసుకుంటే బాగుండేమో. ఉమ్. అంటే ఈ సపోర్టింగ్ క్యారెక్టర్లే కాకుండా ఓ మంచి విలన్ గానో, మంచి హీరో గానో, మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ గానో ఉండేవన్నేమో రిస్క్ తీసుకుంటే అనేది బాధ వద్దు. ఓకే. అదేదో ఇప్పుడే తీసుకున్నాం అనుకోండి, ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఓకే ఇది కాకుండా వేరేది చేసుకుంటాం. బట్ భయం లేదు, ఉంటామా, ఉండాల్సిందే, ఇలాంటి భయం లేదు, అంతేనా? సింపుల్ దోశల బండి పెట్టుకొని బతుకుతా. ప్రొద్దుటూరు దోశలు అని చెప్పేసి ఫేమస్. ఫేమస్. ఎగ్ దోశ, నార్మల్ దోశ, కారం దోశ, గీ కారం దోశ, పచ్చికారం దోశ, బొంబాయి చట్నీ దోశ, ఇవి పెట్టుకున్నా హైదరాబాద్లో బిందాస్గా బతకచ్చు. లేదా ఉమ్. మా నాన్న ఎప్పుడో చెప్పాడు, నువ్వు ఏది కాకుంటే ఊరికి రా బిజినెస్ పెట్టుకుందాం. ధైర్యం వెనక. కానీ దోశ బండి పెట్టుకున్నైనా బతికేస్తానని ఒక ఆలోచన ఉంది చూడండి, బతికిచ్చేస్తుంది మిమ్మల్ని ఎట్లయినా సరే. మా ఊర్లో దోశలు అమ్ముకునేవాడు 3 ఇళ్ళు కట్టుకున్నాడు. ఉమ్. నువ్వు అన్నిటికీ తెగించినప్పుడే బతికేది. నువ్వు పద్ధతిగా ఇప్పుడు ₹1,00,000 శాలరీ వస్తుంది, ఉమ్. నీకు 30,000 రెంట్ పోతుంది, 20,000 ఈఎంఐ పోతుంది, 10,000 ఖర్చులో పోతుంది, ఒక 5,000 పెట్రోల్ పోతుంది, ఏం మిగులుతుంది మీకు? ఉమ్. అన్నీ వదిలేసి హ్యాపీగా రోడ్డు సైడ్ బతికేవాడే హ్యాపీగా బతుకుతాడు. మీరు పల్లెటూరు గురించి కూడా ఇంతకుముందు ఎక్కడో చెప్పుంటారు, ఆ ఊర్లో ఉండేవాడే మంచిగా బిజినెస్లు చేసుకొని బతుకుతున్నాడు అన్నట్టు. కానీ నేను ఆ వీడియో కింద ఒక కామెంట్ చూస్తుంటే, ఇప్పుడు పల్లెటూరుకి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లకి కింద కాపలాగా కాటికి కాచుకొనున్న ముసలాళ్ళు తప్ప ఎవ్వరు లేరు పల్లెటూర్లలో. మొత్తం బయటకు వచ్చి జాబులు చేసుకోవడానికి వచ్చేసిన వాళ్ళే అని. అంటే జనరేషన్, నా జనరేషన్ నాకన్నా బాగా బతకాలి అనుకుంటాము. సో వాళ్ళకి ఏంటంటే పల్లెటూర్లలో, టౌన్లలో ఉన్న వాళ్ళు సిటీస్కి పంపించి చదివిస్తారు. వీడియో అనుకుంటాడు, ఏమో ఈ లైఫ్ బాగుంది, ఇది ఎందుకు వదిలేయాలా అని చెప్పి సిటీస్ వదిలేసి మళ్ళీ ఊర్లోకి వెళ్ళలేరు కదా. అది అందువల్ల ఇక్కడే ఉండిపోతున్నారు. కానీ అక్కడ ఉండే వాళ్ళు బాగుంటున్నారు అనేది మీ అభిప్రాయం. దోశ బండి పెట్టుకున్నాడు. మదనపల్లి దగ్గర ఒక ఊరుంది, మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అబ్బాయి. తను ఐటీ జాబ్ చేసుకునేవాడు. వాళ్ళ ఫ్రెండ్ చెఫ్ అనమాట 5 స్టార్ హోటల్లో బెంగళూరులో. వీళ్ళకి చిరాకు దొబ్బింది, ఇద్దరు వెళ్ళి ఊరిలో ఫార్మింగ్ చేసుకుంటారు. ఎంత సంపాదిస్తారంటే వాళ్ళు భయంకరంగా సంపాదిస్తారు. ఓకే. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. అది అంటే యూత్కి ఎట్లాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా మీరు? మెసేజ్ కాదండి, అంటే ఇదే చెయ్యాలి అని కాదు, ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. ఇది ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసుకుని ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఓ ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటా, నేనేం చేసుకుంటా, ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటే నేను దాని గురించి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ వ్లాగ్స్ అన్నీ చూసుకొని ఏమేమి తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, టెంపరేచర్ ఎలా ఉంటుంది మనకు తెలియదు కాబట్టి అవును అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం పడి అది నువ్వు వెళ్ళడానికి లేదు అన్నారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? నువ్వు ఇన్నేళ్ళు చేసిందంతా ఏంటి? సో అక్కడికి వెళ్ళింటారు, మీకు ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ ఏదో ల్యాండ్ స్లైడ్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు ఇంకో రూట్లో వెళ్ళాలంటారు, అది కొత్త రూట్, మీకు తెలియదు. మీరు 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 ఇప్పటిదాకా ఏదైతే ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా గ్యాదర్ చేశారో నాలెడ్జ్, అది మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెళ్ళాల్సిందే కదా. అంటే అక్కడ దాకా వెళ్ళినోడైతే ఎనికి రాడు కదా, రాలేడుగా. అది. సో ఏదో ఒకటి చేయాలి అంతే. అంటే చిన్నప్పుడు నీ పేరేంట్రా అని అడుగుతారు, కొంచెం పెద్ద అయినాక ఏ క్లాస్ చదువుతున్నావు అంటారు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఏ కాలేజు ఏ ఊరు అంటారు, ఇంకొంచెం పెద్ద అయినాక ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు అంటారు.
ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎంత సంపాదించినావు అంటారు. నువ్వు ఏం చేస్తున్నావు అని ఓడు అడగడు. అడగరు, ఇంకా అయిపోయింది. ఎంత సంపాదించినావు అంటారు. సో లాస్ట్కి కావాల్సింది ఏంటి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవడం అంతే. అది ఎట్లా చూసుకున్నావు అంటే ఇదే చేసుకోవాలనుకుంటే కాదు, ఏదో ఒకటి చేసుకొని చూసుకోవాలి అంతే. మీ సినిమాలో మొత్తం కడప సైడ్ నుంచి చాలా మందిని తీసుకున్నట్టు ఆర్టిస్ట్, కొత్త వాళ్ళని. అది షూట్ మొత్తం కడప జిల్లాలోనే, A to Z కడప జిల్లాలోనే షూటు. ఆర్టిస్టులు కూడా మొత్తం దాదాపు ఒక 80 మంది అక్కడ వాళ్ళే. ఒక నలుగురు 5 మెయిన్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా అక్కడ వాళ్ళే. ఎందుకు ఉత్తుత్తి హీరోలు అంటే ఆగిపోయిన హీరోలు అనుకున్నా ఫస్ట్ టైటిల్, ఆగిపోయిన హీరోలు అని. అయితే మన డైరెక్టర్ కృషి గారు వచ్చి ఏంద్ర ఈ టైటిల్ అన్నాడు. సార్ ఇదే నా కాన్సెప్ట్ ప్రకారం ఇదే సార్ అన్న. ఫస్ట్ సినిమాకి ఆగిపోయినా చచ్చిపోయినా ఎందుకు ఇవన్నీ, వేరే ఆల్టర్నేట్ చెప్పు అన్నాడు. అప్పుడు ఉత్తుత్త హీరోలు సార్ అన్న, ఇది బాగుంది కదా అన్నాడు. అప్పుడు డబ్బింగ్లో అంతా కరెక్షన్ చేసి ఉత్తుత్త హీరోలు అని పెట్టుకున్నాను. ఏంటి కాన్సెప్ట్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ఇది తెలుగు చలనచిత్రాలు ఎప్పుడు రాలేదు, ప్రపంచ సినిమాలోనే ఇది అద్భుతం అని చెప్పండి నేను. అదే కదా, నేనేంటంటే చూసేవాళ్ళకి మీకు కూడా కథ చెప్పేస్తా, మీరు వచ్చి సినిమా చూడండి, నచ్చితే హ్యాపీ, నచ్చకుంటే తిట్టండి పర్లేదు. నాది పెద్ద అద్భుతమైన కథ కాదు, సింపుల్ కథ. సురభి నాటకాలు ఉంటాయి కదండి, నాటకాలు మామూలుగా అది కడప సైడ్ నుంచి మీకు వేమన కానీ సురభి నాటకాలు కానీ సాహిత్యం కానీ కడప సైడ్ నుంచి మూలాలు ఉన్నాయి. సో అలాగా ఒక నాటకాల ఫ్యామిలీకి చెందిన ఫ్యామిలీ మాది. సో మాది అంటే సినిమాలో హీరోది. సో ఒక నాటకాల ఫ్యామిలీకి చెందిన వాడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుంటే వీళ్ళని చూసి ఇంకొక నాటకాల ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి డైరెక్టర్ కావాలని ఉంటుంది. సో ఆ అమ్మాయి వీళ్ళని చూసి, అరే మిమ్మల్ని హీరోలను చేస్తారా, ఒక ఇండిపెండెంట్ సినిమా చేస్తారా అంటే ఓకే అక్క అని చెప్పి వీళ్ళు పోతారు, సినిమా చేస్తారు. వీళ్ళు హీరోలు అవుతారు కదా అని చెప్పి ఊరంతా ఎచ్చులు కొడతారు. ఎచ్చులు కొట్టిన తర్వాత ఆ సినిమా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళంతా వీళ్ళని ఏరా ఉత్తుత్త హీరోలు ఎప్పుడురా మీ సినిమా, ఏరా ఉత్తుత్త హీరోలు ఎప్పుడురా మీరు హీరోలు అయ్యేది అని తిడతాంటారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వీళ్ళకు ఉన్నట్లుండి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి వాడు కూడా ఏరా ఉత్తుత్త హీరోలని, అమ్మ ఎవర్రా తెలిసిన వాళ్ళు తిడితే ఓకేరా, నువ్వు కూడా తెలియని ఫోన్ చేసి తిడతావు అంటే, మీరు హీరోలు కావాలంటే డబ్బులు కావాలి కదా అంటే, అవును అంటే సరే నేను చెప్పిన పని చేయండి అని చెప్పి లగేజ్ సర్దుకొని టౌన్కి వచ్చేయండి అని చెప్పి వీళ్ళు టౌన్కి వెళ్తారు. టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాడు వీళ్ళ చేత కిడ్నాపులు చేపిస్తాడు. అది దాని తర్వాత అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కిడ్నాపులు చేపిస్తాంటారు. వీళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు నెక్స్ట్ కిడ్నాప్ చేయాల్సింది అవన్నీ, అసలు వీళ్ళు ఎలా ఇరుక్కున్నారు దాంట్లో, వాడు ఎవడు, కొంచెం జాతరలా అనిపిస్తుంది. కాదు అది వేరు. అది వేరు అంటే ఎక్కడైనా కానీ ఊరి నుంచి వచ్చి ఒక సమస్యలో ఇరుక్కున్నారు, అది వేరు ఇది వేరు. సో ఒక 30 minutes స్టోరీ చెప్పేశారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చెప్పేసిన నేను. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడాలని చెప్పేసి. బట్ నమ్మకం ఉందా? నమ్మకం మన చేతుల్లో ఉండదండి, మన చేతుల్లో ఏముండదు అసలు. ఇప్పుడు ఇది క్లిక్ అవుతుంది మనం అనుకుంటాం. ఇప్పుడు నేను యూట్యూబ్లో దగ్గర 300 షార్ట్ ఫిల్మ్ తీసింటా, ఇది సూపర్ ఉందిరా అనుకుంటా, దానికి వీసే ఉండవు, కింద అంతా ఏందన్నా ఈ కాన్సెప్ట్ అంటారు. సరే ఏదో ఒకటి తీసేరా, ఏమో టైం అవుతుంది వెళ్ళిపోదాం మనం అని చెప్పి ఏదో ఒకటి తీసేస్తాం, అది భయంకరంగా పోయి ఉంటుంది. ఇది ఎందుకు పోయిందో మనకు కూడా అర్థం కాదు. ఇప్పుడు పూరి గారు పోకిరేసుకొని చూసుకొని ఏముంది ఈ సినిమాలో అనుకున్నట్టు మన చేతుల్లో ఏముండదు. ఆ రోజు ఆడియన్ మూడ్ అంతే, అది మన మూడ్లో మన ఇంటలెక్చువల్లీ మన నాలెడ్జ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడే కానీ. ఆ రోజు ఆడియన్ మూడ్ అంతే, అది అంతే. ఆ రోజు ఆడియన్ ఏ మూడ్లో వచ్చాడు, మనం ఏ టైంలో రిలీజ్ చేసినాం అనేది మ్యాటర్ ఇక్కడ, అంతే తప్ప ఈ సినిమా ఎలా ఉంది ఎట్టుపోతుంది అనేది కూడా అవసరం లేదు. అది కూడా ఎస్పెషల్లీ చిన్న సినిమాలు. నాదొక అనాలిసిస్ ఏంటంటే, దిల్ రాజు గారు మనం చిన్నప్పుడు ప్రతి సినిమా సమ్మర్లో రిలీజ్ చేస్తాడు. మనం ఎగ్జామ్స్ రాసి దిల్ రాజు సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఆయన ఆ టైం ఎంచుకున్నాడు ఆయన. తర్వాత చిరంజీవి గారి సినిమాలు వినాయక చవితికి ముందు ఆడియో రిలీజ్ అయ్యేది. ప్రతి గణేష్ మండపం దగ్గర ఆయన సాంగ్స్ ఉండేది. సో ఎక్కేసేవి సాంగ్స్, అక్కడే డిసైడ్ అయిపోవాలి సినిమా చూడాలని డిసైడ్ అయిపోయేవాళ్ళు. తర్వాత దసరాకి ఆ సినిమా రిలీజ్ చేసేవాడు. బాలయ్య బాబు సంక్రాంతి. అవును. ఇప్పుడు హిందీలో తీసుకుంటే మీరు దివాళీకి షారుఖ్ ఖాన్ వస్తాడు, రంజాన్కి సల్లుబాయ్ వస్తాడు, క్రిస్మస్కి అమీర్ ఖాన్ వస్తాడు. అలా డిసైడ్ చేసేస్తారనమాట, ఈ టైంకి మనం ఈ సినిమా చూడాలని వాళ్ళని వీళ్ళు డిసైడ్ చేశారు. ఆడియన్స్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. అది ఇప్పుడు మీరు అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఏం చేయట్లే, అంత డబ్బులు కూడా లేవు ప్రమోషన్ చేసుకునేంత. సరే ఓకే ఫస్ట్ ఇది రిలీజ్ అయితే చాలు అనేసి. ఇంకోటి ఏంటంటే నేను ఇది చేయడానికి కారణం కూడా, and for more videos please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.